ఎక్కడ పెరిగాడో ఎట్లా పెరిగాడో మీకే తెలుసు. అన్ని నేను చెప్పక్కర్లేదు. ఎవరు కాపాడారో కూడా మీకు తెలుసు. అక్రమార్జన కోసం జనంపైకి కొడుకుని భార్యను వదిలిపెట్టాడు. భార్యకు బంగారు కానుకగా ఇస్తేనే నియోజకవర్గంలో పన్నులు, అనుమతులు, ప్రారంభోత్సవాలు. అవునా కాదా? ఇది వాస్తవనా కాదా? ఇంకో పక్క నాగావళి వంశధార తీర ప్రాంతాల నుండి వెళ్లే ఇసుక లారీకి ఎంత తమ్ముళ్ళు రేటు? 3,000, 4,000, 6,000. నాకంటే బాగా రేట్లు మీకే తెలుసు, ఎందుకంటే ఎవ్రీడే మీరు చూస్తున్నారు. ఇంకొక పక్క ఆయన కాలేజీ కోసం 4 ప్రైవేట్ జూనియర్ కాలేజీని, డిగ్రీ కాలేజీని ముగించేశాడు. అవునా కాదా? ఆముదాల వలసలో 4 కోట్ల విలువైన 20 సెంట్ల భూమిని బెదిరించి లాక్కున్నాడు. పాపం కోన రవికుమార్ కేకలేస్తున్నాడు, పోరాడుతున్నాడు, కేసులు పెట్టి ఆయన వేధిస్తున్నారు. రోజు వస్తుంది, మిమ్మల్ని వదిలిపెట్టాం, తప్పకుండా చేసిన నేరాలన్నింటికి శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. పలాస అప్పలరాజు, తప్పులరాజు నియోజకవర్గం అడ్డంగా మింగేస్తున్నాడు. మళ్లీ ఎమ్మెల్యే కాలమని తెలిసిపోయింది. 1 టైం ఎమ్మెల్యే, ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. అందుకే మీరు చూస్తే ఎక్కడ ఏది దొరికినా మింగేస్తున్నాడు. ప్రకృతి సంపదన నెమలికొండ, సూదికొండ, నల్లబొడ్డూరు కొండలను తవ్వేశాడు. ఇంకొకసారి అధికారం వస్తే పలాసలో కొండలే కనపడవు. అన్ని కొండల్ని మింగేస్తున్నటువంటి ఆనకొండ ఈ తప్పుల రాజు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అక్రమాలను గట్టిగా మాట్లాడితే ఆడబిడ్డ శిరీష్ పైన కూడా కేసులు పెట్టి ఎన్ని విధాల వేధించాలనో అన్ని విధాలు వేధిస్తున్నాడు. పాతపట్నం ఎమ్మెల్యే పేరు శాంతి, నియోజకవర్గానికి పట్టిన అశాంతి. ఎప్పుడూ అందుబాటులో ఉండరు. మార్చమని ఆవిడ మార్చేయాలని వాళ్ళ ఎమ్మెల్యేలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. వసూళ్లన్నీ పిఏలకు అప్పచెప్పింది. వంశధార నుంచి ఒరిస్సాకు ఇసుక దొంగ వ్యాపారం. ఈవిడ అక్రమార్జనకు అడ్డే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నర్సన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు డిప్యూటీ సీఎం జగన్ కు భజన దాసు, భజన చేస్తానే ఉంటాడు. ఇంకా ఆయన ఒక పక్క, ఆయనకి 2 కొడుకులు, భార్య, మొత్తం నియోజకవర్గాన్ని పనిచేశాడు. పనిచేసిన తర్వాత మీరు చూస్తే తోటాడలో స్టోన్ క్రషర్ పేరుతో 10 ఎకరాల భూమి కొడుక్కి అప్పచెప్పాడు. ప్రైవేటు కాలేజీని బలవంతంగా ఖాళీ చేయించి సోషల్ క్లబ్ కూడా దాన్ని అప్పచెప్పే దాన్ని కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే 7 రకాలు. అదే మీరు చూస్తున్నాడు మా రామ్మోహన్ రాయుడు ఎంపీ. ఇప్పుడు కూడా పేరు చెప్తే మీరు కేరింతలు పెడతారు. అది తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. పులిబిడ్డ ఎప్పుడూ పులిగానే ఉంటుంది. అవునా కాదా? అందుకే ఈరోజు శ్రీకాకుళంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, వంశధార నాగావళి నదుల అనుసంధానం చేస్తామని ఈ శ్రీకాకుళం సభలో హామీ ఇస్తున్నా. జీడిపిక్క రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. పలాసలో డిఫెన్స్ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. నరసన్నపేట పరిధిలోని బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కామేశ్వరరావుపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని రైతుల కళ, దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. వంశధార, బాహుద నదుల అనుసంధానం చేసి 6 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తాం. పలాస, కాశీబుగ్గ రైల్వే ఫ్లైఓవర్ని పూర్తి చేస్తాం. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ సమస్యకు పరిష్కార మార్గం చూపించింది తెలుగుదేశం పార్టీ. 1,900 కోట్ల రూపాయలతో
ఉద్యానంలో సురక్షిత తాగునీటి పనులకు శ్రీకారం చుట్టాం. తొలి విడతగా 462 కోట్లు ఖర్చు చేశాం. పలాసలో 50 కోట్ల వ్యయంతో కిడ్నీ పరిశోధన కేంద్రానికి 4 ఎకరాలు భూమి కూడా ఇచ్చాం. 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టాం. అవన్నీ పూర్తి చేస్తాం. పలాస, ఇచ్చాపురం, పాలకొండలో 5 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. కిడ్నీ బాధితులకు మొట్టమొదటిసారిగా చరిత్రలో 2500 రూపాయలు పింఛన్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మళ్లీ వాళ్ళని ఆదుకుంటాం. ఎన్టీఆర్ సుజల పథకం కింద ఇచ్చాపురం, పలాసలో 167 మినీ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా, మూలపాడు కాదు బావనేపాడు పోర్టు వస్తుంది. దీన్ని పెద్ద పోర్టుగా చేస్తాం. వీళ్ళ ఇష్ట ప్రకారం లాలూచీల కోసం చేశారు. మళ్ళా ఈ ప్రాంతంలో ఉండే మీ ఉద్యోగాల కోసం పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి ఉంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం మీదుగా నేషనల్ హైవే పోతుంది. సముద్రం ఉంది. విశాఖపట్నం నుంచి నేరుగా బావనిపాడు వరకు సముద్రం పక్కన బీచ్ రోడ్ తీసుకొస్తే 2 ప్యారలల్ రోడ్లు వస్తాయి. ఒకటి నేషనల్ హైవే, రెండోది బీచ్ రోడ్డు. ఈ రోడ్లు 2 కలిసి వస్తే మధ్యలో అక్కడికక్కడ రోడ్లు వేసుకోగలిగితే ఇక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి, పెద్ద ఎత్తున టూరిజం వస్తుంది. మొత్తం భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా ఒక బ్రహ్మాండమైన కారిడార్ గా దీన్ని తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడే యువత ఎక్కడికి పోవక్కర్రా, ఇక్కడనే మీ ఉద్యోగాలు చేసుకోవచ్చు. అలాంటి కారిడార్ తయారు చేస్తాం. అవసరమైతే ఇక్కడికి వచ్చినప్పుడు టెక్కల్లో బావనపాడు పోర్టు కూడా వస్తుంది కాబట్టి అచ్చెన్నాయుడు గారు కోరుతున్నారు, ఒక మెడికల్ కాలేజ్ కావాలని, అక్కడ ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇస్తాం. అదే మాదిరిగా బుడదగట్టపాలెంలో రణస్థలం నియోజకవర్గంలో ఫిషర్మెన్ కోసం ఒక జెట్టి కట్టాల్సిన అవసరం ఉంది. కడతామని మోసం చేశారు. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా కళింగ వయసుల్ని బీసీడీ కింద నేనే చేశాను. ఈరోజు వాళ్ళు చెప్పారు, ఇది ఓబీసీల కింద కేంద్ర ప్రభుత్వం చేయించండి, మాకు లాభం జరుగుతుందని. తప్పకుండా కళింగ వయసుల్ని ఓబీసీల కింద చేర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకెళ్తాం. మళ్లీ హామీ ఇస్తున్నా, మత్స్యకారులు కూడా న్యాయం చేయడం మా బాధ్యత. ఈ జిల్లాలో తప్పకుండా మత్స్యకారులకు న్యాయం చేయడం ఒక పద్ధతి ప్రకారం తీసుకుని ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తాను. ఒకవేళ డైరెక్ట్ ఎలక్షన్ లో ఇవ్వలేకపోతే ఒక ఎమ్మెల్సీగా వాళ్ళకిచ్చి వాళ్ళని గౌరవించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈరోజు శ్రీకాకుళంలో రా కదిలిరా సూపర్ హిట్ అయింది. ఇంకా మిగిలింది ఒకటి. మళ్లీ ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తాను, కానీ మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 45 రోజులు మీరు కష్టపడండి, ఇంటింటికి ప్రచారం చేయండి, మేము మీకు అండగా ఉంటాం. మళ్లీ మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే విధంగా సుపరిపాలన తీసుకొచ్చి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. తెలుగుదేశం జనసేన అంటే వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి. తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన. ఓకే, గుడ్. It's about time to break it down. You ready?
సైకో 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 పోవాలి సైకిల్ 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 రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సీమ చెల్లెమ్మ అక్కల చిన్నమ్మ శ్రీశైలమ్మమ్మ అంటుందొకటేరా సైకో 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 పోవాలి సైకిల్ 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 రావాలి కాలేజ్ కుర్రాడు చేతిలో ముసలోడు బడిలో బుడ్డోడి స్లోగన్ ఒకటేరా సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి రిపీట్ కృష్ణ గోదావరి రుషికొండ కన్నీరు మన ఇసుక గనులన్నీ చెబుతుందొకటేరా సైకో 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 పోవాలి సైకిల్ 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 రావాలి తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణదల మాతైన నిర్ణయం ఒకటేరా సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి